నకిలీ లోట్ల చలామణి కథాంశంగా రూపొందుతున్న చిత్రం కవ్వింత. ఏ క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ అనే ఉపశీర్షికతో ఈ సినిమాను త్రిపురనేని విజయ చౌదరి రూపొందిస్తున్నాడు. విజయ్ తరణ్, దీక్ష పంత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పువ్వుల శ్రీనివాసరావు నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. సినిమా వచ్చి మాస్ ఎంటర్టైనర్ జోనర్. ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా ఫుల్ ఫన్ ఉంటుందండి. ప్రతిదీ విజువల్ గా కానీ మ్యూజిక్ పరంగా కానీ ప్రతిదీ చాలా బాగా చేశారు. అంత మంచి టెక్నీషియన్స్, మంచి క్రూ, ఒక ప్యాషన్ తో పనిచేసిన సినిమా ఇది. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో చేసాం. అలాగే ఈ షూటింగ్ అంతా వచ్చి బొబ్బిలిలో చేయడం జరిగింది. బొబ్బిలి వాస్తవులు అంతా బొబ్బిలి ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే ప్రతిదీ చాలా నీట్ గా క్లీన్ గా చేయడం జరిగింది. హోప్ ఎవ్రీవన్ విల్ బ్లెస్ us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కవింత టైటిల్ విషయానికి వస్తే ఆ హీరోని ఇటువైపు లవ్ ఏంటి, మనీ ఏంటి. ఓ వ్యక్తి ఒక 26-27 ఏజ్ ఉండే వరకు ఉండే వ్యక్తికి ఒకటి మనీకి అడాప్ట్ అవుతాడు, ఒకటి లవ్ కి అమ్మాయికి అడాప్ట్ అవుతాడు. అట్లాంటి స్టోరీలోని ఒరిస్సా బార్డర్ లో బట్టి నాకు తెలిసింది దిస్ ఈజ్ అ ట్రూ స్టోరీ. ఈ ఫేక్ కరెన్సీ అనేది ఇండియాకి ఎట్లా వస్తుంది ఏంటి, దాన్ని ఒక విలేజ్ లో జాతరలు సంతల్లో ఎట్లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పర్ వీక్ ఎట్లాగైనా ఒక సంతలో అట్లీస్ట్ 10 crores ఆఫ్ లూజ్ క్వాంటిటీ ఆఫ్ మనీ అనేది మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఒక పాయింట్ ఇస్తూ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ. ఏదో సొసైటీ పాయింట్ ఇవ్వాలి కదా అని చెప్పి బోర్ కొట్టేటట్టు కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ లో ఆ పాయింట్స్ యాడ్ చేసి ఆ ఫ్లేవర్ అనేది తీయడం జరిగింది. ఒక యూత్ టీము అందరూ కలిసి ఒకరికొకరు అవగాహనతో, ఒక పోటీతత్వంతో ఎవరి రంగంలో వాళ్ళు నైపుణ్యత పెంచుకుంటూ మరి ఒక హీరోగా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక పాటల రచయితగా అందరు కూడా అశోక్ కుమార్ గారు చెప్పినట్టు 27-28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక టీం అంతా కలిసి ఒక యూత్ బ్యాక్గ్రౌండ్లో, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో, ఒక దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా తీయడం అనేటువంటిది నిజంగా శుభ పరిణామం.